గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. చాలామంది విద్యార్థులు డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారండి. అయితే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కానీ ఆ కన్సర్న్ పోస్ట్ తాలూకు నేచర్ ఏంటి, దానికి ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్లో హైరార్కీ ఎలా ఉంది, మనం ఇన్కేస్ సెలెక్ట్ అవుతే ఆ పోస్ట్ హైరార్కీలో ఎక్కడుందన్న దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. బట్ వన్స్ జాబ్లో సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అరే ఈ ఇంత పెద్ద హైరార్కీలో మనం చాలా చిన్న పోస్టులు ఉండిపోయామే, చాలా దిగువన ఉండిపోయామని బాధపడుతుంటారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎనీ డిపార్ట్మెంట్ ఏ ఎగ్జామ్ రాసినా ముందు హైరార్కీని స్టడీ చేయండి. హైరార్కీని స్టడీ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీసు ఉద్యోగానికి మీరు ఎప్యూర్ అవుతుంది అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ హైరార్కీ చూడండి. ఫస్ట్ ఏంటి కానిస్టేబుల్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ఏంటంటే ఏఎస్ఐ, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ డిఎస్పీ బార్ ఏఎస్పీ. డిఎస్పీ అంటే ప్రమోట్ కానీ గ్రూప్ 1 కానీ, ఏఎస్పీ అంటే డైట్ ఐపీఎస్, నెక్స్ట్ డిఐజీ, నెక్స్ట్ ఐజీ, నెక్స్ట్ ఎడిషనల్ డీజీపీ, లాస్ట్ డీజీపీ. ఇంత పెద్ద హైరార్కీ ఉంటుందండి. ఇది మనం తెలుసుకోవాలి.